ఏపీలో రాజకీయాలు వింతగా తయారయ్యాయి. సాధారణంగా పోలింగ్కి ముందు జరగాల్సిన గొడవలంతా కూడా పోలింగ్ తర్వాత బయటపడుతున్నాయి. అయితే ఈ హింసను చూస్తూ డీజీపీని ప్లస్ సిఎస్ని ఇద్దరిని ఢిల్లీకి పిలిచి మరీ కొంత మందలించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంటెలిజెన్సీ రిపోర్ట్ కూడా ఫలితాలు వచ్చిన తర్వాత గొడవలు జరగబోతున్నాయనే రిపోర్ట్ మాత్రం ఇచ్చాయి. దీనిపైన ఢిల్లీకి సంబంధించిన పెద్దలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అయితే దీన్ని ఎలా చూడాలి ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, సాధారణంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటే ఖచ్చితంగా ఏదన్నా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే కానీ మాట్లాడరు. అయితే ఇలాంటి సమయంలో వాళ్ళు అంటున్న మాటలు ఏంటంటే ఎలక్షన్ తర్వాత జరుగుతున్నటువంటి గొడవలు మనం చూస్తున్నాం. దీని మీద డీజీపీని కావచ్చు, సిఎస్ని కావచ్చు ఢిల్లీకి పిలిచారు. అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో, ఏదైతే ఫలితాలు వచ్చిన తర్వాత జూన్ 4 తర్వాత గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కరెక్ట్ అంటారా? అంటే ఇప్పుడు జరగట్లేదా గొడవలు? ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా కూడా అంటే ఎవరికి కూడా సేఫ్టీ లేదు. అంటే ఎవరికి అంటే మీకు నాకు కాదు, ఎలక్షన్లో పోటీ చేసిన అభ్యర్థులకి ఎక్కడా సేఫ్టీ కనపట్టలేదు. మనం చూసాం చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, అతని మీద పెద్ద సుత్తి తీసుకొని ఎగబడ్డారు జనం. అవును, ఏదో ఒక 14 మందిని అరెస్ట్ చేశారు. మాచర్ల నియోజకవర్గం పిన్నెల్లిలో బాంబులు దొరికినాయి, నాటు బాంబులు, ఎక్స్ప్లోజివ్స్. అంటే అవన్నీ ఎందుకు తయారు చేసి పెట్టుకున్నారు? పిన్నెల్లి అనేది ఎవరి గ్రామం, ఎవరి ప్రాబల్యం ఉన్న గ్రామం, అది వైసీపీ నాయకుల ప్రాబల్యం ఉన్న గ్రామం. అక్కడ నాటు బాంబులు యథేచ్ఛగా బకెట్ల నాటు బాంబులు తయారు చేసి పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? అసలు ఇన్ని రోజులు అంటే వాళ్ళు నిన్న మొన్న కాదు కదా అవి తయారు చేసి పెట్టింది. వాళ్ళు ఎప్పటి నుంచి తయారు చేసి పెట్టారో, పోలింగ్లో వాడదాం అనుకున్నారేమో, వాడలేదేమో, ఇప్పుడు రేపు పొద్దున కౌంటింగ్ రోజు వాడతారేమో. ఇప్పుడు నీకు కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీని చీఫ్ సెక్రటరీని పిలిచి మాట్లాడింది కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి కొంచెం యాక్షన్ తీసుకోండి అని కింద పోలీసు అధికారులతో చెప్పారు కాబట్టి ఈ నాటు బాంబుల వ్యవహారం బయటకు వచ్చింది. లేకపోతే ఏమయ్యేది? ఆ నాటు బాంబులన్నీ పేలుండేవి కదా. ఎవరైతే ఓడిపోయారో ఆడే వేయచ్చు, లేకపోతే గెలిచిన వాళ్ళు డేంజర్లో పడవచ్చు, ప్రజలకి మొత్తం ముప్పు వాటిల్లచ్చు, ఏదైనా జరగచ్చు కదా. మరి పోలీసు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీసు వ్యవస్థ వైబ్రెంట్గా ఎందుకు లేదు? ప్రోయాక్టివ్గా ఎందుకు ఉండటం లేదు? పోలింగ్ తర్వాత హింస జరగటం చాలా తక్కువ ఉంటుంది. మీకు మామూలు పరిస్థితుల్లో ఎట్లా ఉంటుందంటే, పోలింగ్ రోజు హింస జరుగుతుంది, కౌంటింగ్ రోజు మళ్ళీ హింస జరుగుతుంది. పోలింగ్ అయిపోయిన తర్వాత కవ్వింపు చర్యలు ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికల తర్వాత ఎన్నికల్లో పోలింగ్ ముగియగానే హింస జరిగింది. సాధారణంగా మామూలుగా ఏం జరుగుతుంది? పోలింగ్ జరిగిన తర్వాత ఎవరికి ఓట్లు పడ్డాయో చూచాయగా తెలుస్తుంది. కరెక్ట్గా ఎవరికి తెలియకపోవచ్చు, ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటారు. రాజకీయ పార్టీలు పోలింగ్ బూత్ వైజ్గా ఎన్ని ఓట్లు పోలైనా మనకి ఎన్ని పడి ఉండొచ్చు, వాళ్ళకి ఎన్ని పడి ఉండొచ్చు అని లెక్కలు వేసుకుంటారు. కవ్వింపు చర్యలు ఉంటాయి. మరి ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అయిపోయిన తర్వాత హింస చెలరేగింది. ఎందుకు జరిగింది అలా? దీనికి పోలీసుల సమాధానం ఏంటి? ఇందుకు కదా వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం పిలిచింది చీఫ్ సెక్రటరీని, డీజీపీని. ఇప్పుడు ఇంకొక విషయం, మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అని చెప్తున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్టు నిజంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తే బయటికి ఎక్కడికి తెలియదు, బయటికి తెలియాల్సిన అవసరం లేదు. వాట్సాప్లో షేర్ చేసుకునే సమాచారం అయి ఉంటుంది. ఎందుకు అంటే ఇంటెలిజెన్సు పెద్ద ఇంటెలిజెన్సే చెప్పక్కర్లేదు. పోలింగ్ అయిపోయిన తర్వాత కవ్వింపు చర్యలు, కౌంటింగ్ అయిపోయిన తర్వాత రిటాలియేషను, అది ప్రతి ఎన్నికల్లో జరుగుతుంటుంది.
దానికి ఇంటెలిజెన్సే చెప్పక్కర్లా. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఏమైంది అంటే ఇప్పుడు ఈ జరుగుతున్న హింసని మొత్తం కంట్రోల్ చేయటంలో పోలీస్ వ్యవస్థ విఫలమైంది. పోలీసు వ్యవస్థ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు, అంటే డీజీపీ కొత్తగా వచ్చాడు, కానీ ఎస్పీలు ఒక 5గురినో 6గురినో ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు కొంతమంది ఎస్పీల మీద డిఎస్పీల మీద యాక్షన్ తీసుకున్నారు. మరి ఇంతకాలం పాత వ్యవస్థ కంటిన్యూ అయింది కదా, ఆ కారణం వల్లే ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. పోలింగ్ అయ్యేంత వరకు పాత వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తర్వాత కూడా చాలా చోట్ల తర్వాత కూడా వాళ్ళే ఉన్నారు కదా. కొత్త డీజీపీ ఫ్రీగా నిర్ణయాలు తీసుకునేంత టైం లేదు కదా. ఇది అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇది. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఇంత సునిశ్చితమైన వాతావరణం ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే కదా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్తున్నాడు? ఫారిన్ ఎట్లా వెళ్తాడు? గతంలో ఒక వీడియో మనం చేసినప్పుడు మనం దాని గురించి మాట్లాడాం. బాధ్యత మర్చి వెళ్ళిపోతున్నావా జగన్, వెళ్ళడానికి వీలు లేదు అన్నట్టు. నిజంగానే ఇంత హింస జరుగుతున్నప్పుడు ఇదంతా తెలిసి, వార్తలు తెలిసి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్న తర్వాత ఎలా వెళ్ళగలుగుతున్నాడు అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ముఖ్యమంత్రి, బాధ్యత గల ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఈ విధమైన పరిస్థితుల్లో వదిలేసి ఎలా వెళ్తాడు? ఇప్పుడు దాడులు జరుగుతున్నది ఎవరి మీద, దాడులు చేస్తున్నది ఎవరి మీద అనేది పక్కన పెడదాం కొంచెంసేపు. ముఖ్యమంత్రి ఎట్లా వెళ్తాడు? ముఖ్యమంత్రి వెళ్ళటానికి వీలు లేదు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉన్నది? చాలా సునిశ్చితంగా ఉంది. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి టూర్ ముగించుకొని వస్తాడా రాడా తర్వాత సంగతి, అది తర్వాత మాట్లాడదాం. ఏమంటాడు? నేను లేనప్పుడు దాడులు జరిగినాయి అంటాడు. ఏపీలో ప్రజలు కూడా కొంతమంది ఇదే మాట్లాడుకుంటున్నారు. లాస్ట్ టైం కూడా ఎప్పుడైతే తను యూరోప్ వెళ్ళినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది, రాజమండ్రి జైల్లో పెట్టడం జరిగింది. ఆ టైంలో కూడా తను అన్న మాటలు కావచ్చు చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు. నేను లేనప్పుడు ఎత్తేసి ఉంటారన్నట్టు. ఎత్తేయడం అనేది ఒక మాజీ ముఖ్యమంత్రికి వాడాల్సిన పదాలు అయితే కాదు. ఇదే విధంగా మళ్ళీ ముఖ్యమంత్రి దేశం దాటుతున్నాడు అంటే ఏదో జరగబోతుందని ఏపీ ప్రజలందరూ భయపడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను అదే చెప్తున్నది. నేను మీరన్న భాషలో చెప్పలేదు, కానీ నేను చెప్పింది దాని అర్థం అదే. నువ్వు ఇంత సునిశ్చితంగా ఉన్నప్పుడు సిచ్యుయేషను, నువ్వు విదేశాలకి ఎట్లా వెళ్తావు? నువ్వు విదేశాలకు వెళ్ళకూడదు. నువ్వు ఇక్కడ ఉండి శాంతి పద్ధతులను కంట్రోల్ చేయాలి. నువ్వు రేపొద్దున వచ్చిన తర్వాత నాకు తెలియదు, వాళ్ళెవరో దాడి చేశారు, వీళ్ళకెవరికో దెబ్బలు తగిలినాయి అని చెప్తావు నువ్వు ఖచ్చితంగా. అందుకని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రే కదా, ఓ పని చేయమనం, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేసి గవర్నర్కి బాధ్యతలు అప్పగించి వెళ్ళిపోమని చెప్పాలి. అదన్నా చేయాలి, ఇదన్నా చేయాలి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి పదవిని అట్లాగే పెట్టుకొని విదేశాలకు వెళ్ళటం ఈ సమయంలో కరెక్ట్ కాదు. మీరు అన్నది చాలా పర్ఫెక్ట్. ఎందుకు అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కింద జూన్ 4 దాకా కొనసాగాల్సిందే, తప్పదు. అంటే బాధ్యతలన్నీ కూడా ఆయన చేతుల్లో ఉంటుంది, కానీ సుప్రీం పవర్స్ ఇంకో ఎవరి చేతుల్లో వెళ్ళదు. సుప్రీం పవర్స్ తీసుకెళ్లి గవర్నర్ చేతుల్లో పెట్టి రాజీనామా చేసి వెళ్తే గవర్నర్ చూసుకుంటారని ప్రజలకి ధైర్యం ఉండాలి కదా. తండ్రి స్థానంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి వెళ్తున్నప్పుడు ఆ బాధ్యతలు గవర్నర్ చేతిలో పెట్టడంలో తప్పులేదు. కానీ ఇలాంటి హింసాత్మక ఘటన జరుగుతున్నటువంటి తరుణంలో వెళ్తున్నాడు అంటే బాహిత రాహిత్యం వల్లనే తనకు లేదు అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు నీకు బాధ్యత ఉన్న వ్యక్తివి అయితే ఈ విధంగా ప్రవర్తించకూడదు. ఇంత మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నది, దాడులు జరిగినాయి, పోలింగ్ తర్వాత హింస జరిగింది, కొడుతున్నారు, తెలుగుదేశం వాళ్ళని చంపుతున్నారు. ఒంగోలు జిల్లాలో ఒక వ్యక్తి ఒక తెలుగుదేశం నాయకుడి మీద వేట కొడవలతో దాడి చేసి చెవి నరికేశాడు. వైసీపీ లీడరు తెలుగుదేశం లీడర్ మీద అటాక్ చేశాడు గొడ్డలతోటి. అవును, అదేదో ప్రాంతంలో కూడా నేను కూడా చూశాను సార్. ఒక ఫ్యామిలీ ఎవరో వైసీపీకి ఓటు వేయలేదని చెప్పి ఫ్యామిలీ మొత్తాన్ని కొడితే వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి భయపడుతున్నారు. అంటే ఈ విధమైన పరిస్థితులు ఇక్కడ అంతా ఇట్లాగే ఉన్నది.
రాష్ట్రం మొత్తం ఇట్లాగే ఉంది. ఇది వరకు ఎలక్షన్లు జరిగితే కొన్ని సునిశ్చితమైన ప్రదేశాలు ఉండేవి. పల్నాడులో కొన్ని గ్రామాలు, రాయలసీమలో కొన్ని గ్రామాలు ఉండేవి. ఇప్పుడు ఉత్తరాంధ్ర కూడా అట్లాగే తగలబడుతున్నది. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ప్రశాంతమైన ప్రదేశాలు, ఉత్తరాంధ్ర ప్రశాంతమైన ప్రదేశాల్లో కూడా ఈ రోజున హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. నువ్వు ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి దేశం వదిలిపెట్టి ఎట్లా వెళ్తాడు? వెళ్ళటానికి వీలు లేదు. వెళ్ళేటైతే బాధ్యతలు తన ముఖ్యమంత్రి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా నేను ఉండను అని రాజీనామా చేసి గవర్నర్కి ఇచ్చేసి వెళ్ళిపోవటం బెటర్. సో చూద్దాం సార్, ఖచ్చితంగా జూన్ 4వ తారీఖు ఫలితాలు వచ్చిన తర్వాత జరిగేటువంటి హింస ఇంకెంత పెద్దో తెలియదు, కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అది చెప్పింది. కానీ ఈ లోపల ఇంత పెద్ద అరాచకాలు జరుగుతున్న టైంలో ముఖ్యమంత్రి అయినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి తను విదేశాలకు వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నిజంగా ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. కింద కామెంట్లో మెన్షన్ చేయాలని చెప్పి కోరుకుందాం. నమస్తే. నమస్కారం.